కాసేపట్లో హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇప్పటికే నేతలు గాంధీ భవన్ చేరుకున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ తో ఎంపీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు హస్తం లీడర్లు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్సభ ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చించే అవకాశం ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నేతలు అటెండ్ కానున్నారు. పీసీసీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు, మీటింగ్ అజెండా ఏంటి? థ్యాంక్ యూ అపర్ణ. మరి కాసేపట్లో గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం మొదలుగా ఉంది. ప్రధానంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి, కాంగ్రెస్లో మెజార్టీ స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకోవాలనే దానిపైనే ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అంతా హాజరు కాబోతున్నారు. దాదాపు 225 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా గాంధీ భవన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ చేరుకునే అవకాశం ఉంది. వాస్తవంగా 2 గంటలకే ఈ సమావేశం మొదలు కావాల్సి ఉంది. కానీ సీఎం ఇంకా గాంధీ భవన్కు రాకపోవడం, సచివాలయంలో ఉండడంతోనే ఈ సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ గాంధీ భవన్కు చేరుకున్నారు. ప్రజెంట్ మనతోని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారి మొన్న రీసెంట్గా పీఎస్సీ సమావేశం జరిగింది కొద్దిమంది లిమిటెడ్ నేతలతో. ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఏంటి ఎజెండాలు, ప్రధానంగా ఏ ఎజెండాతో ఈ సమావేశం ఉండబోతుంది? 9.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ప్రేమతో మాకు ఓటేసి మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు, మమ్మల్ని నమ్మినారు. సో వారికి మొదటగా మేము పిఎస్సీలో ధన్యవాదాలు తెలిపాము. ఇవాళ కూడా ఒక తీర్మానం, వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం ప్రవేశపెడతాం. తర్వాత రానున్న పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మేము ఓట్లు సాధించి అధికారం రాగలిగినామో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 12 నుంచి 15 సీట్లు టార్గెట్ పెట్టుకొని ఆ సీట్లు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మా వంతు సహకారం ఇవ్వాల్సిందిగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ విస్తృత స్థాయి పీసీసీ కార్యవర్గ సభ, దీంట్లో పీసీసీ కార్యవర్గ సభ్యులందరితో పాటు ప్రత్యేక ఆమంత్రితుల మంత్రులు పిలవడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాంట్లో కార్యకర్తల పాత్ర ఏమిటి, వారు ఏ పాత్ర నిర్వహించి వాటిని ప్రజల వద్దకు చేరాలి, ఇవన్నీ కూడా దాంట్లో చర్చించే అవకాశం ఉన్నది. ఓవరాల్గా అన్ని విషయాలు ఈ పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్య అతిథిగా నూతనంగా నియమించినటువంటి ఏఎస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం గారు వచ్చినారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా అంటే పార్లమెంటు ఎన్నికల ఎజెండాతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ సంబంధించిన అంశం కూడా ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. నేతలు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా, దాని మీద ఏమైనా చర్చించే అవకాశం ఉంటుందా? సంక్రాంతి లోపు కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని అంటున్నారు. దానిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం? దాంట్లో ప్రత్యేక చర్చ ఉండదు. ముఖ్యమంత్రి గారు ఇదివరకే పిఎస్లో చెప్పినారు, మేము అధికారంలోకి వచ్చినాము, ముఖ్యమంత్రులు మంత్రులుగా అయినాము, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేసినాడు. దాంట్లో మెజార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడం దిశగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ బోర్డు డైరెక్టర్స్ కానీ వాటిని నియమిస్తామనే మాట చెప్పినారు. దానిలో ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఏ సెక్రటరీ కూడా వారు ఆదేశించినారు. ఎవరెవరికి మనం వాగ్దానం చేసి ఎవరెవరు కష్టపడి పనిచేసినారు వాళ్ళు లిస్ట్ ఇవ్వమన్నారు. ఆ ప్రక్రియ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ కూడా పోటీ చేయాలని మొన్న రీసెంట్గా మీరు పీఎస్సీలో తీర్మానం చేసినట్లు, అది ఏఐసీసీ నేతలకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ దానిపైన ఏమైనా చర్చించే అవకాశం ఉంటుందా? ఏం చెప్పబోతున్నారు నేతలు? ఇదివరకు ఆ తీర్మానం చేసి ఖార్గే గారికి పంపించడం జరిగింది. నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. మనం తీర్మానం చేసాం, అడిగాం. తెలంగాణ నుంచి ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించినారు కాబట్టి సోనియా గాంధీ గారు లేదా ప్రియాంక గాంధీ గారు ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ప్రజలు వారిని కోరుకుంటున్న మాట చెప్పడం జరిగింది. సో తుది నిర్ణయం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా అంశాలు ఏమైనా చర్చించే అవకాశం ఉంటుంది ఇవాళ? ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా వరకు డీసీసీ ప్రెసిడెంట్లు ఖాళీగానే ఉన్నాయి. పార్టీకి సంబంధించిన పోస్టులు కూడా కొన్ని భర్తీ చేయాల్సి ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో సన్నద్ధం అయ్యే సమయం ఇది. పార్లమెంటుకి సంబంధించిన ఏ విధంగా కోఆర్డినేషన్ చేస్తూ వెళ్లాల్సిన అంశాలపైన ఏమైనా చర్చించే అవకాశం? ఎజెండాలో 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. మిగతా ఏమైనా విషయాలు వస్తే అధ్యక్షుల వారు పర్మిట్ చేస్తే మిగతా కూడా చర్చిస్తాం. ఏదైనా రేపు కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా బలోపేతం చేయాలి,
ఏ విధంగా సన్నాహం చేయాలి దాని మీద చర్చ ఉంటుంది. ఇది అపర్ణ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నది పిసిసి విస్తృత స్థాయి సమావేశం. మొన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. అందులో కొంత మాత్రమే లిమిటెడ్ మాత్రమే నేతలు ఉంటారు. ఆ నేతల సమావేశమే జరిగింది. దానిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో అవి ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో వివరించే అవకాశం అవుతుంది. ప్రధానంగా ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఏఐసిసి అగ్రనేతలైన సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అయితే మొన్న నిర్ణయం తీసుకున్నారో అది ఏఐసిసి పెద్దల నోటీసులో కూడా పెట్టడం జరిగింది. ఆ అంశంతో పాటు మిగిలిన కొన్ని అంశాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా పిసిసి నేతలు, దాంతోపాటు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుపు కోసం కృషి చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి పార్లమెంటు ఎన్నికలు ఇవి. ఫస్ట్ జరగబోతున్న ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. ఇప్పటికే దక్షిణ భారతదేశం నుంచి చాలా రాష్ట్రాల నుండి కర్ణాటక కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, దాంతోపాటు తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ చేసింది టీమ్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కూడా ఈసారి పార్లమెంటు ఎన్నికల బరిలో దిగబోతుంది. కాబట్టి తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళబోతుంది. ప్రధానంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, జనసమితి, అదేవిధంగా సిపిఐ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అంటే జనసమితి పోటీలో లేకపోయినా సిపిఐ పోటీ చేసింది. లాస్ట్ చివరి నిమిషం వరకు ఇండియా కూటమిలో భాగస్వామైన సిపిఎం కూడా కలిసి రావాలని కోరారు, కానీ వాళ్ళు రాలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వాళ్ళు కూడా కలిసేస్తామని కూడా వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కలిసి విషయం చెప్పే సమయంలో కూడా వివరించారు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా సిపిఐ, సిపిఎంలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ అంటే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కలిసి ఏ విధంగా నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయిలో ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుంది, ఆ నేతలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తున్న 6 గ్యారంటీల విషయంలో కూడా అక్కడ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకుని ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలాగా చూసుకోవాలనే దానిపైన ఇవాళ ఒక దిశానిర్దేశం అయితే కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు చేసే ఉద్దేశం అయితే ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో అయితే కనబడుతుంది. దీనికి సీఎం అధ్యక్షతన జరగబోతుంది. కాబట్టి చాలామంది నేతలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయం పైన కూడా చాలా మంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని కూడా మొన్న రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. అయితే జిల్లాల వారీగా కూడా ఇప్పటికే చాలామంది నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎవరెవరిని తీసుకోవాలి, ముందు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన ఒక కసరత్తు అయితే ప్రభుత్వంలో కొనసాగుతుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా కొన్ని ఆబ్లిగేషన్ చెప్పారు. అంటే మా జిల్లా నుంచి ఒకవేళ నామినేటెడ్ పోస్టులు ఇస్తే పలానా వాళ్ళకి ఇవ్వండి అనేది కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా సిఫార్సు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది పార్టీకి బయట నుండి అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా బయట నుంచి సపోర్ట్ చేసిన వారు, అలాంటి వాళ్ళని కూడా గుర్తించి మొదటి విడతలో కొన్ని పదవులు ఏమన్నా ఇవ్వాల్సి ఉన్నట్లయితే వాళ్ళకి ఇస్తే మంచి మెసేజ్ పోతుంది. అదేవిధంగా ఆ పార్టీలకు కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది అనేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక అభిప్రాయం అవుతుంది. దాన్ని కూడా ఇవాళ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలను కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్కు వివరించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. చాలా ఆతృతగా, ఇంట్రెస్ట్గా అయితే కాంగ్రెస్ నేతలు అయితే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. అపర్ణం.